ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. బాక్స్ ఆఫీస్ వద్ద విజయ్ దేవరకొండ కింగ్డమ్ హవా కొనసాగుతోంది. జూలై 31న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. దీంతో హీరో విజయ్ ఫుల్ జోష్లో కనిపిస్తున్నాడు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా బాక్స్ ఆఫీస్ భారీ వసూళ్లు సాధిస్తోంది. జూలై 31న రిలీజ్ అయిన ఈ స్పై గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రికార్డు స్థాయిలు వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజు 39 కోట్ల గ్రాస్ వసూలు రాబట్టిన కింగ్డమ్ ఆ తరువాత 2 రోజులకు గాను 53 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 67 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు అధికారికంగా వెల్లడించారా మేకర్స్. ఆదివారం వీకెండ్తో పాటు కింగ్డమ్ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కింగ్డమ్ భారీ విజయంతో విజయ్ దేవరకొండతో పాటు చిత్ర సభ్యులందరూ ఫుల్ జోష్లో ఉన్నారు. మరిన్ని ప్రమోషన్లు చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే కింగ్డమ్ తర్వాత విజయ్ దేవరకొండ ఏ డైరెక్టర్తో సినిమా చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం విజయ్ డైరీలో 1 డజన్ సినిమాలున్నాయని తెలుస్తోంది. పైగా ఈ లిస్టులో అందరూ స్టార్ డైరెక్టర్లే ఉన్నారని టాక్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రముఖ డైరెక్టర్ రాహుల్ సబ్కృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో వచ్చిన టాక్సీవాలా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ క్రేజీ కాంబోపై భారీ అంచనాలు ఉన్నాయి. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దీని తర్వాత దిల్ రాజు బ్యానర్ లో రౌడీ జనార్దన్ అనే సినిమాకు కమిట్ అయ్యాడి రౌడీ హీరో వి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకుడు. వీటి తరువాత స్టార్ డైరెక్టర్లు సుకుమార్, సందీప్ రెడ్డి వంగాలతో కూడా విజయ్ సినిమాలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే కింగ్డమ్ సినిమాకు పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంటాయని చెబుతున్నారు.